ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు బయటి దేశం పర్యటన ఒడగొట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు. మరి ఎన్ని దినాల సంది బయటి దేశంలో పెద్ద పెద్ద కంపెనీలతోని మీటింగులు పెట్టిండు. వచ్చేటప్పుడు సూట్ కేసు నిండా పైకం గట్టిగానే పట్టుకొచ్చిండా, లేకుంటే ఉట్టి చేతులతోనే ఊపుకుంటూ వచ్చిండా, ఎట్లొచ్చిండో ఏ కథను చూద్దాం పరి. విక్రమార్క సారు ఇట్లా గాలి మోటార్ దిగి బయటకు రాగానే బట్టి సారు అభిమానులు షేయ్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గజమాల మెడలేసి మరీ ఎదుర్కొచ్చిండ్రు. సారు శానా దినాలు బయటి దేశం పర్యటనకు పోయి వచ్చిండని మర్యాదలు మంచిగానే చేసిండ్రు. ఆయన కూడా ఎయిర్పోర్ట్లో అంతమంది షేయ్ పార్టీ కార్యకర్తలను అభిమానులను చూసి నా వెనకపోట నన్ను అభిమానించేటోళ్ళు, ఆరాధించేటోళ్ళు, అలరించేటోళ్ళు ఇంతమంది ఉన్నారా అని మనసులోనే సంబరపడ్డాడు కావచ్చు. కారు ఎక్కి ఇట్లా అందరికీ చెయ్యి ఒప్పుకుంటా ఇంటితో ఓవట్టిండట. పైగా మంచిగానే పట్టుకొచ్చిండా, లేకుంటే కాంగ్రెస్ సర్కారు సక్క పనిచేస్తలేదని బయటి దేశంలో రాష్ట్రంతో చేతులు కలిపేందుకు వెనక ముందు అయిండ్రా అంటే ఏమో మళ్ళీసారి చెప్తేనే తెలుస్తుంది. ఓ దిక్కు కాంగ్రెస్ సర్కారు ఖతమయ్యే కాడికి వస్తుందా అంటున్నారు, ఓ దిక్కు మూసీలొల్లి, ఇంకో దిక్కు హైడ్రాలొల్లి. ఇప్పుడు కొత్తగా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము పెద్దకాయ ముంగటేశ వర్గాల చెయ్యి చరిష్మా తక్కువయ్యే కాడికి వచ్చింది. బట్టిసారు ఏమన్నా మళ్ళా బందోబస్తు చేస్తాడా, నాకేంది ఎవరన్నా ఏ గంగాలనన్నా పోని ఏ వాగులనన్నా వడని అనుకొని నిమ్మలంగా ఆయన పని ఆయన చేసుకుంటాడా చూడాలి, ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.